కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హమ్మయ్య, ఎట్టకేలకు హరిహర వీరమల్లు నుంచి ట్రైలర్ వచ్చేసింది. 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి కాస్త తెరపడినట్లయింది. అన్ని అవరోధాలు దాటి విడుదలకు సిద్ధమవుతోంది. మరి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉందా? పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ ని మెప్పించిందా? వాచ్ ఇట్. బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న హై ఆక్టేన్ మూవీ హరిహర వీరమల్లు. సిల్వర్ స్క్రీన్ పై తమ హీరోని మిస్ అయ్యామన్న ఫీలింగ్ తో ఉన్న ఫ్యాన్స్ కి వాళ్ళ నిరీక్షణకి తెరదించుతూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హిస్టారికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న హరిహర వీరమల్లుని సుమారు 250 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు ఏఎం రత్నం. 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫైనల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అన్ని అవరోధాలు దాటుకొని జూలై 24న థియేటర్స్ లోకి రాబోతోంది. పొలిటికల్ జర్నీ వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఆ టైంలోనే కృష్ణుండి జ్యోతి కృష్ణ చేతికి డైరెక్షన్ పగ్గాలు వెళ్లాయి. ఈ ఎఫెక్ట్ సినిమా వాయిదాల మీద పడింది. ఇప్పటికే 11 టైమ్స్ కి పైగా రిలీజ్ వాయిదా వేసుకోవడం, ఓటీటీ రైట్స్ విషయంలో ప్రముఖ సంస్థతో ఇష్యూ, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అన్నింటినీ సెట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది హరిహర వీరమల్లు. టీజర్, కీరవాణి సాంగ్స్ కూడా హరిహర వీరమల్లుపై ఎక్కడో డౌట్ క్రియేట్ చేస్తే తాజాగా వదిలిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు డబుల్ చేసింది. ధర్మం కోసం యుద్ధం చేసే పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఔరంగజేబ్ రోల్లో మరోసారి భయపెట్టబోతున్నాడు బాబీ డియోల్. పంచమిగా కనికట్టు చేయబోతోంది నిధి అగర్వాల్. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడమే తరువాయి. మరి పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అవుతుందో లేదో చూడాలి.